ఆర్ఎస్ పవర్ మీడియాకు స్వాగతం. ఈ ప్రోగ్రామ్ని మీరు హైలైట్ చేయాలని కోరుతాను నేను. సో మీరందరూ ఇప్పుడు చూసినారు
చాలామంది లైసెన్స్ లేకుండా బండి నడుపుతున్నారు. చాలామంది దగ్గర హెల్మెట్స్ లేవు. మనకి ఇందుకు ముందు స్టాటిస్టిక్స్ అనేది చెప్పినారు. ప్రతి సంవత్సరం భారతదేశంలో 1,62,000 మంది చనిపోతున్నారు. ప్రతి నిమిషానికి ప్రతి గంటకి 20 మంది వరకు రోడ్ యాక్సిడెంట్స్లో చనిపోతున్నారు. రోడ్ యాక్సిడెంట్స్లో ఎక్కువ శాతం మన భారతదేశంలో చనిపోతున్నది 2 వీలర్ రోడ్ యాక్సిడెంట్స్లో. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు ఇంతకు ముందు చెప్పినారు, భారతదేశంలో 33 crores 33 కోట్లు వాహనాలు ఉంటే దాంట్లో 55% వరకు ద్విచక్రాలు ఉన్నాయండి, 2 వీలర్స్ ఉన్నాయి. మనకి రోడ్ యాక్సిడెంట్స్లో ఆల్మోస్ట్ 65% వరకు రోడ్ యాక్సిడెంట్స్లో ప్రమాదవశంకి గురి అవుతున్న వాళ్ళు 2 వీలర్ నడుపుతున్న వాళ్ళు, ద్విచక్ర వాహనం నడుపుతున్న వాళ్ళు. ఆ యాక్సిడెంట్ జరగడానికి రకరకాల కారణాలు ఉంటాయి. ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు చెప్పినారు, రోడ్ సరి లేకపోవడం వలన, ముందొస్తున్న బండి తప్పు నడుపుతున్న వలన, లేకపోతే మేము రూల్స్ పాటించలేని వలన, రకరకాల కారణాలతో ప్రమాదాలు జరుగుతాయండి. బట్ ఈ ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు ప్రమాదాల దోషణ చనిపోతున్నది ఒకటే కారణం, హెల్మెట్ ధరించలేని వలన. కాజ్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది డిఫరెంట్ రీజన్స్ వలన యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి. బట్ ఆ యాక్సిడెంట్లో ఏది ఇంజురీ అవుతుంది, ఏది మనకి దెబ్బ తగులుతుంది, 99% 2 వీలర్ యాక్సిడెంట్స్లో మేజర్ ఇంజురీ అనేది మనకి హెడ్ ఇంజురీ అవుతుంది. మరియు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీ ఆధ్వర్యంలో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ర్యాలీ అనేది చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా మేము ప్రజలకి ఇస్తున్నటువంటి మెసేజ్ ఏంటంటే, రాష్ట్ర వ్యాప్తంలో జరుగుతున్న ప్రమాదాల్లో, యాక్సిడెంట్స్, రోడ్డు ప్రమాదాల్లో చాలామంది చనిపోతున్నారు. దాంట్లో నిజామాబాద్ జిల్లా 3వ స్థానంలో ఉంది. ఎక్కువ మంది రోడ్ ప్రమాదంలో చనిపోతున్నారు. సో దీంట్లో భాగంగా మేము ఎడ్యుకేషన్ అంటే అవేర్నెస్ క్రియేట్ చేయడము, తర్వాత ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఈ రోడ్ ప్రమాదాలని తగ్గించడానికి మేము మా ప్రయత్నాలని చేస్తున్నాము. అందరూ ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినది ఏంటంటే, ప్రతి సంవత్సరం నిజామాబాద్ జిల్లాలో 350 కన్నా ఎక్కువ మంది రోడ్ ప్రమాదాల్లో చనిపోతున్నారు. దాంట్లో ఆల్మోస్ట్ 70% వరకు అందరూ చనిపోతున్న వాళ్ళు ద్విచక్ర వాహనంలో రోడ్ ప్రమాదాలకి గురి అయి చనిపోతున్నారు. జరుగుతున్న యాక్సిడెంట్స్కి కారణాలు రకరకాలుగా ఉంటే, బట్ చనిపోవడానికి కారణం ఒకటే ఉంది, తలకి దెబ్బ తగిలిన వలన. అంటే హెల్మెట్ ధరించుకోకుండా ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు వాళ్ళు ప్రమాదానికి గురి అయినప్పుడు తలకి దెబ్బ తగిలి ఆ ఇంజురీ వలన చనిపోవడం 90% కన్నా ఎక్కువ ఉంది. సో ఈ హెల్మెట్ ధరించుకోవాలనేది రూల్ని మేము ఆగస్టు 15 నుంచి కంపల్సరీ చేసినాము. అది ఎన్ఫోర్స్మెంట్ అనేది మేము స్లోగా చేస్తున్నాము. ఎక్కువ అవేర్నెస్ మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. నేను నిజామాబాద్ జిల్లా ప్రజలందరికీ కోరుతున్నది ఏంటంటే, మేము అవేర్నెస్ మీటింగ్స్ని అన్ని ప్రాంతాల్లో, గ్రామాల్లో, టౌన్స్లో, అన్ని చోట్ల మేము అవేర్నెస్ మీటింగ్స్ని కండక్ట్ చేస్తున్నాము. అందరూ అటెండ్ చేసి ఈ ఇంపార్టెన్స్ అనేది గుర్తు చేసుకొని అందరూ అవేర్నెస్ని మీ ఊళ్ళో కూడా మీరు అందరూ చేయాలని కోరుతున్నాము. అందరూ రూల్స్ పాటించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. आज ये हेलमेट लगा के गाड़ी चलाने के बारे में अवेयरनेस कैंपेन डिस्ट्रिक्ट लीगल सर्विस अथॉरिटी और डिस्ट्रिक्ट एडमिनिस्ट्रेशन के द्वारा किया गया है। इस मूलक हम सबसे विनती ये करना चाहते हैं कि जब 2 व्हीलर चला रहे हैं सब हेलमेट डाल के 2 व्हीलर चलाएं। हमारे निज़ामाबाद डिस्ट्रिक्ट में सालों 300 से 50 लोग, हर साल 300 से 50 लोग का रोड एक्सीडेंट में मौत हो रहा है।
उसमें से ज़्यादातर 70% तक लोग जो मर रहे वो टू व्हीलर्स में बिना हेलमेट पहने हुए एक्सीडेंट में सर को चोट लगने की वजह से मर रहे हैं। सो हमने अगस्त 15 से हेलमेट को कंपलसरी किया था। उसको इन्फोर्स करने से पहले हम लोगों में ये मैसेज पहुंचाना चाहते थे कि हेलमेट का क्या इम्पोर्टेंस है। पुलिस और रोड ट्रांसपोर्ट डिपार्टमेंट क्यों हेलमेट नहीं पहनने पे फ़ाइन क्यों डालना चाहता है। वो उस सब का मुख्य उद्देश्य ये है कि आप लोगों का सेफ्टी, हमारे डिस्ट्रिक्ट्स में मौत रोड एक्सीडेंट्स में जो हेड इंजरी की वजह से टू व्हीलर चलाते वक्त जो मर रहे उसको कम करने का मुख्य उद्देश्य को सामने रखते हुए हम ये अवेयरनेस कैंपेन हमने किया है और एनफोर्समेंट आगे किया जाएगा। అంతేగాని ఏదో చిన్న చిన్న సరదాలకు పోయి స్పీడ్ డ్రైవింగ్ అని, వీలింగ్ అని, లేకపోతే ఇంకేదేదో చేస్తుంటారు. బైక్స్ మీద ట్రిపుల్ రైడింగ్, రాంగ్ రూట్ డ్రైవింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ ఇవన్నీ చేసి ఏదన్నా యాక్సిడెంట్స్ అయ్యి మీరు బెడ్ రీడన్ అయిపోయారనుకోండి, అప్పుడు మీ లైఫ్ ఏంటి? మిమ్మల్ని అలా చూస్తూ ఉండే మీ పేరెంట్స్ బాధ ఎట్లా ఉంటుంది ఒక్కసారి ఆలోచించండి. సో ఇవన్నీ కూడా మేము చెప్పడం వల్ల కనీసం ఒక 10% యాక్సిడెంట్స్ అన్నా మేము తగ్గించగలిగితే అది మాకు చాలా సంతోషం. ఇంకా ఇదంతా మీరు సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేర్ తీసుకోవడం వల్ల అవుతుంది తప్పితే మేము ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి ఎన్ని చెప్పినా ఇక్కడ వింటారు, బయటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇక్కడ నుంచే బండి వేసుకొని హెల్మెట్ లేకుండా వెళ్ళిపోతారు. అది కరెక్ట్ కాదు. ఈవెన్ ట్రాఫిక్ సర్కిల్స్ దగ్గర కూడా ఇప్పుడు ఈ కోట జంక్షన్ దగ్గర ట్రాఫిక్ సర్కిల్ ఉంది. ట్రాఫిక్ సిగ్నల్ పడినప్పుడు సర్కిల్ నుంచి రౌండ్ తీసుకొని వెళ్ళాలి, కానీ ఆ ఒక్క సెకండ్ కూడా వెళ్ళలేక అంత పేషెన్స్ కూడా లేక జనాలు సగం మంది ఇటు పక్క నుంచి వెళ్ళిపోతారు. సో అటు నుంచి వచ్చే వెహికల్స్ హిట్ అయితే యాక్సిడెంటే కదా. అంటే మనం చేసే తప్పు వల్ల ఎదుటి వ్యక్తి కుటుంబానికి కూడా నష్టం జరిగే అవకాశం ఉంటుంది. మీరు రాంగ్ రూట్లో వెళ్ళి ఏదైనా యాక్సిడెంట్ అయ్యి ఒక వ్యక్తి చనిపోతే ఆ కుటుంబానికి ఎవరు బాధ్యులు? మీరేమన్నా ఆ కుటుంబానికి హెల్ప్ చేస్తారా? చేయరు కదా. యాక్సిడెంట్ చేసేసి వెళ్ళిపోతారు. సేమ్ అదే పరిస్థితుల్లో మీ కుటుంబం ఉంటే దానికి ఏం చేస్తారు? సో ఇవన్నీ ఆలోచించాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉంది. చెప్పాల్సిన బాధ్యత మాకుంది కాబట్టి చెప్తున్నాము. విని దాన్ని ఆచరించి మంచి జీవితాన్ని, అంటే ఒక హ్యాపీ లైఫ్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కూడా మీ అందరిదే ఉంది. సెల్ఫ్ అవేర్నెస్, సెల్ఫ్ కేర్ అనేది ఎవరిది వాళ్ళు చూసుకోవాలి, కానీ పక్కన వాళ్ళు చెప్తే ఏదో ఫైన్ వేస్తారనో, ఫోర్స్ చేస్తారనో, కేసు పెడతారనో కాదు. మిమ్మల్ని మీరు కాపాడుకోవడం, మీరు సేఫ్గా ఉంటే మీ ఫ్యామిలీ కూడా సేఫ్గా ఉంటుంది. కాబట్టి అందరూ ఈ విషయాలు గమనించి ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ హెల్మెట్స్ ధరించి కరెక్ట్గా ట్రాఫిక్ రూల్స్ ప్రకారం బండ్లు నడిపి అందరూ సేఫ్గా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ. స్టూడెంట్స్, మీరందరూ ఇప్పటివరకు స్కిట్ చూశారు. అలాగే మన కలెక్టర్ సార్, కమిషనర్ సార్, మన ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్ గారు వీళ్ళందరూ మాట్లాడిందంతా విన్నారు. మీకు అందరు చెప్పింది అర్థమైంది కదా. అంటే తెలుగులోనే మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోనే చెప్పడం జరిగింది. సో మీకు ఈ స్కిట్ ద్వారా కానీ సార్ వాళ్ళు మాట్లాడింది కానీ దానివల్ల మీకు అర్థమైంది ఏంటి? సో ఇందాక సార్ అడిగారు ఎంతమందికి బండి నడపడం వచ్చు అని. సో ఆల్మోస్ట్ అందరూ చేతులు ఎత్తారు. ఆ చేతులు ఎత్తిన వాళ్ళలో వీళ్ళందరూ స్కూల్ స్టూడెంట్స్, అవునా? ఈ బ్రౌన్ కలర్ కోట్స్ వేసుకున్న వాళ్ళందరూ స్కూల్ స్టూడెంట్సేనా? సో బండి నడపడం మీకు అప్పుడే వచ్చేసింది. కానీ బండి నడపాలంటే కావాల్సింది ఏంటి? లైసెన్స్ కావాలంటే ఎన్ని ఇయర్స్ ఉండాలి? మరి మీరు 18 ఇయర్స్ దాటిన వాళ్ళు ఎంతమంది? మరి 18 ఇయర్స్ దాటకుండా లైసెన్స్ లేకుండా బండి నడపచ్చా? నడిపితే నేరమా కాదా? అది గట్టిగా చెప్పట్లేదు. అయితే ఆ నేరానికి శిక్ష ఉంటుందని తెలుసా మీకు అందరికీ? శిక్ష మీకు కాదు, మీ పేరెంట్స్కి. మైనర్ డ్రైవింగ్ చేస్తే 18 ఏళ్ళు నిండకుండా బండి నడిపి రోడ్డు మీద పోలీసులు పట్టుకుని కేసు రిజిస్టర్ చేస్తే బండి ఓనర్ ఎవరైతే ఉంటారో బండి ఓనర్కి, అంటే బండి ఓనర్ మీ ఫాదర్ కావచ్చు, మీ మదర్ కావచ్చు, మీ సిస్టర్ కావచ్చు, మీకైతే మీ పేరు మీద అయితే బండి ఉండదు కదా. ఉంటుందా? ఉండదు. బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళు. అది లేదు, మీరు మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాదర్స్తో ఎవరిదో ఒకరిది ఎవరు బండి తీసుకెళ్తే బండి ఎవరి పేరు మీద ఉంటే వాళ్ళకి కనీసం అంటే ఒక 3 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ సంగతి మీరు ఎంతమందికి తెలుసు?
తెలిసినా బండ్లు నడిపేస్తున్నారా? అంటే అమ్మో నాన్నో అక్క జైలుకి వెళ్ళిపోతే పర్లేదా? మైనర్ పిల్లలకి లైసెన్స్ లేని వాళ్ళకి బండ్లు ఇవ్వకండి. ఎందుకంటే యాక్సిడెంట్ అనేది ఒక్క క్షణంలో జరిగేదే. యాక్సిడెంట్ మనకి చెప్పి జరగదు. పక్క రెండిళ్ళ అవతలే షాప్ ఉండొచ్చు, కానీ మనం ఇంట్లోంచి బయటికి రాగానే రోడ్డు మీద వస్తున్న ఏదన్నా వెహికల్ గుద్దేస్తే ఏమవుతుంది? అదే కదా యాక్సిడెంట్. ఒక 10 మీటర్లలో షాప్ ఉంది కాబట్టి వెళ్ళాల్సిన ఈ మధ్యలో ఏమి జరగదు అనుకోవడానికి లేదు. ఈ విషయాన్ని అందరూ అర్థం చేసుకోవాలి. అట్లాగే లైసెన్స్ ఉన్నవాళ్ళు 18 ఇయర్స్ అబవ్ వాళ్ళు చాలామంది ఉన్నారు ఇక్కడ. ఈవెన్ అమ్మాయిలు కూడా చాలామంది లైసెన్స్ లేకుండానే బండి నడుపుతున్నారు. చాలా తక్కువ మంది అమ్మాయిలు చేతులు ఎత్తారు. ఇందాక సిపి సార్ లైసెన్స్ ఎంతమందికి ఉంది అని అడిగితే, కానీ లైసెన్స్ తీసుకోవాల్సిన బాధ్యత మీదే కదా, మనందరి మీద ఉంది. ట్రాఫిక్ రూల్స్ ఏదైనా ఒక రూల్ పెట్టారు అని అంటే పాటించాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది. ఎవరో చెప్తారు, లేకపోతే ఎవరో ఫోర్స్ చేస్తే చేయడం అనేది కరెక్ట్ కాదు. హెల్మెట్ పెట్టుకోమని ఇంతమందిని చెప్తున్నాము అని అంటే దానివల్ల మాకు వచ్చే ఉపయోగం ఏముండదు. ఈరోజు ఇక్కడ ఈ డయాస్ మీద కలెక్టర్ సార్ ఉన్నారు, కమిషనర్ సార్ ఉన్నారు, ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్, ఇతర జడ్జెస్, పోలీస్ ఆఫీసర్స్, ఇంతమంది ఇక్కడ ఉన్నారు అంటే మాకేం పని లేక కాదు. మాకు ఇంతకు మించిన ఇంపార్టెంట్ వర్క్స్ చాలా ఉంటాయి. ఇప్పుడు మేము కూడా జస్ట్ ఇంకొక 10 మినిట్స్లో కోర్టులో ఉండాలి. అయినా ఆఫీసర్స్ అందరం కూడా టైం తీసుకొని ఇక్కడికి వచ్చి మీ అందరినీ గ్యాదర్ చేసి ఇన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఏంటంటే, కనీసం ఎవరికైనా సరే మేము ఎంత చెప్పినా, మేము ఎవరం ఎన్ని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసినా సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. మనది మనం సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ని అందరూ పాల్గొని చాలామంది విద్యార్థులు పాల్గొంటున్నారు. దీనంతా సక్సెస్ చేస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ సందర్భంగా నేను కొన్ని లీగల్ సైడ్ విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం, ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటున్నాయి. సెల్ ఫోన్తో మాట్లాడి డ్రైవ్ చేస్తున్నా, లేకపోతే తాగి డ్రైవ్ చేస్తున్నా, అవన్నీ కూడా అందులో రికార్డ్ అవుతాయి. ఇదివరకటి కంటే ఎవిడెన్స్ యాక్ట్ పటిష్టమైంది. ఇవన్నీ కూడా కోర్టులో కనుక ప్రొడ్యూస్ చేస్తే మీకు విక్టిమ్ కాంపెన్సేషన్ వచ్చే కూడా పోతాయి. ఎందుకంటే ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళు దీన్ని ఒక అస్త్రంగా వాడుకుంటారు. మీకు వచ్చే కాంపెన్సేషన్ కానీ ఏమైనా నెగ్లిజెన్స్ మీ పట్ల మీరు చేశారు కాబట్టి మేము ఇమ్మము అని చెప్పేసి ఎంబీఓపీలలో అవార్డ్స్ కూడా తగ్గిపోయే అవకాశం ఉంది. అదేవిధంగా మైనర్ కనుక వెహికల్ ఇస్తే పొద్దున్న నుంచి మా డిస్ట్రిక్ట్ జడ్జి గారు, కమిషనర్ గారు వీళ్ళంతా చెప్తున్న విషయమే. మైనర్స్ కనుక వెహికల్ ఇస్తే పేరెంట్స్ కూడా పనిషబుల్ అని చెప్తున్నారు. అందుకని మీరందరూ కూడా ఈ యొక్క మైనర్కి బండ్లు ఇవ్వడము, తర్వాత సెల్ ఫోన్ డ్రైవింగ్ ఒకటి, డ్రంక్ అండ్ డ్రైవ్, ఈ 3 స్పీడ్ అనేది ఇవన్నీ కూడా కంట్రోల్ చేసుకుంటూ నడపాలి. సార్ చెప్పారు మన ఎందుకు ఇంత ఉధృతంగా చేస్తున్నాము ఇప్పుడు అందరూ కలిసి అని అంటే, 3వ స్థానంలో ఉంది నిజామాబాద్ ప్రమాదాల విషయంలో అని అంటున్నారు. కానీ మనం 33వ స్థానానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే మన డిస్ట్రిక్ట్లో ఇక నుంచి 2 వీలర్ మీద అయ్యే యాక్సిడెంట్స్ని మనమంతా నిరోధించి ఎంతోమంది ప్రాణాలు కాపాడాల్సిన అవసరము చాలా ఉన్నది. కాబట్టి మేము ఒక ఇదిగా ఉద్యమంలాగా తీసుకువెళ్ళి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ని రోల్ మోడల్గా, ఎందుకంటే ఇప్పటివరకు డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ నిర్వహించిన ప్రతి ప్రోగ్రాంలో కూడా మేమే ఫస్ట్. ఆల్ ఓవర్ స్టేట్ మొత్తంలో ఏ ప్రోగ్రామ్ చేసినా ఫస్ట్ ఏదైనా సాధించేదంటే నిజామాబాద్ జిల్లాని సగర్వంగా చెప్తాను. అందులో భాగంగా ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారితో కూడా కలిపి ప్రోగ్రామ్ చేస్తున్నాము. కాబట్టి మీరందరూ సహకరించి మన రోడ్డు ప్రమాదాలు నివారించడంలో మీరందరూ మేము సహాయ సహకారాలను అందిస్తారని కోరుకుంటూ